పత్రిజీకి ప్రతిరూపం ప్రతిక్షణం సత్యదర్శనం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి పిఎంసి ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. మానవ సంబంధాలు పర్యవసానాలు అనే అంశం గురించి మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. అతనితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం లాస్ట్ టైం కూడా మానవ సంబంధాలు వాటి పర్యవసానాల కోసం మాట్లాడుకున్నాం సార్. అప్పుడు మనం భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి, ఎలా వ్యవహరించాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఈ ఎపిసోడ్లో ఈ పార్ట్ 2లో మనం అసలు పిల్లల పెంపకం ఎలా ఉండాలి సార్, పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, వాళ్ళ పాత్ర ఏంటి అసలు. చాలా మంచి సబ్జెక్ట్ అమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో మానవ సంబంధాలు చాలా క్షీణించిపోతున్నాయి. సో ఈ సబ్జెక్ట్ని తీసుకోవడమే మనకు ఒక మంచి అవకాశం. ఇది సమాజంలో ఎంతోమంది ఈ యొక్క ఎదురయ్యేటటువంటి వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి కుటుంబంలో ఎదురయ్యేటటువంటి సమస్యలన్నీ కూడా వాస్తవాలను తెలుసుకొని వాటిని ఎట్లా పరిష్కారం మార్గం వైపుకు నడిపించడానికి మనకు చేతనైనంత వరకు మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎటువంటి బాంధవ్యాలు, ఎటువంటి సంబంధం, ఆ రిలేషన్ ఎలా ఉండాలి అన్న దానిపైన ఈరోజు మనం చర్చించుకుందాం. అయితే మొట్టమొదట తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా వ్యవహరించాలి వాళ్ళతో అనే దానిపైన మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్గానమ్మా ఇప్పుడు సొసైటీలో మారిన సామాజిక పరిస్థితులను అనుసరించి, నేచర్ ఆఫ్ వర్క్ వీటిని అనుసరించి పుట్టిన పిల్లల్ని ఒక ఇవి ఉంటాయి, డే కేర్ సెంటర్స్ ఉంటాయి. డే కేర్ సెంటర్స్లో వదిలిపెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇంతకు ముందు ఎలా ఉండేటి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్ళను ఒక వయసు 5-6 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లికి చాలా అటాచ్ అయి ఉండేవాళ్ళు. 24 hours తల్లి వెంటనే ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు మారిన పరిస్థితులు, సామాజిక పరిస్థితుల కారణంగా ఈ యొక్క తల్లి బిడ్డల యొక్క దూరం అనేది పెరిగిపోతుంది. అవును సార్, మా చిన్నప్పుడు మేము కూడా మా పేరెంట్స్ తోనే ఉన్నాం సార్. అవును, ఇప్పుడు పిల్లలు చూస్తే చిన్న పిల్లలు సార్. అవును, ప్లే స్కూల్ అని చెప్పి వేసేస్తా ఉన్నారు. ప్లే స్కూల్ అని వేస్తున్నారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకొక రకంగా వేస్తున్నారు. అంటే చిన్నప్పుడేమో ఈ వీటి డే కేర్ సెంటర్లో వదిలిపెట్టి పోతున్నారు నెలల బిడ్డలనే. కొంత వయసు వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ప్రీ స్కూల్స్ అంటే స్కూల్కి పోవడానికి ముందు అని. ఆ తర్వాత నేను ఎక్కడో చూశాను నిన్న ఒక బోర్డు, ప్రీ స్కూల్ అంటే స్కూల్ కంటే ముందేదో. సో దాని తర్వాత ఒక 3-4 సంవత్సరాలు వస్తూనే ప్రీ ఎల్కేజీ, తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాస్. నేను చూశాను సార్, ఇది హైదరాబాద్లోని మన దగ్గరే చూశాను. నేను అప్పుడు అనుకున్నా, అరే పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేలా ఇన్ని కోర్సెస్ ఉన్నాయని నాకు అనిపించింది. అంటే ఇక్కడ తల్లి బిడ్డల మధ్య దూరం పెరిగిపోతూ ఉంది. ఆ దూరాన్ని పెంచుతున్నాయి ఈనాటి సామాజిక పరిస్థితులు. సో వీటిని మనము అధిగమించాలి. ఇప్పుడు మార్గాలు కూడా చెప్తాం, అధిగమించడానికి ఎలా ఉన్నాయి ఇప్పుడు కారణాలు చెప్పుకుంటున్నాము. సో ఈ రెండవది విషయం ఏంటంటే అసలు ముందు ఏం జరిగేదంటే ఇప్పుడు ఒక దంపతులు పెండ్లైన తర్వాత మొదటి సంతానాన్ని ఉత్పత్తి చేసేటప్పుడే ఇక్కడ ఒక శివసూత్రాలు అని ఒక స్వరశాస్త్రం అని ఉంది. ఆ స్వరశాస్త్రంలో మనకు ఎటువంటి పిల్లల్ని మనము ఆహ్వానించాలి. ఆడపిల్లల్ని కనాలంటే ఎడమ ముక్కులో శ్వాస ప్రసారణ జరిగేటప్పుడు స్త్రీ పురుషుల కలయిక జరిగితే ఆడబిడ్డ పుడుతుంది. కుడి ముక్కులో శ్వాస ప్రసారణ జరిగేటప్పుడు కలిస్తే మగబిడ్డ పుడతాడని రాయడం జరిగింది శాస్త్రంలో, స్వరశాస్త్రంలో. సో అక్కడి నుంచి మొదలుకొని ఆ బిడ్డను 9 నెలలు ఈ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్లో
తల్లిని ఏ విధంగా చూసుకోవాలి, ఆ అమ్మాయిని, ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్ని ఏ విధంగా చూసుకోవాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎట్లా చూసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మన వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది శాస్త్రాలలో. కానీ ఇప్పుడేం చేస్తున్నామంటే మొదటి నెలలోనే, మూడో నెలలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా ప్రతిరోజు డాక్టర్లు కెమికల్స్, టాబ్లెట్స్, ప్రతి నెల చెకప్, 15 రోజులకి చెకప్, ఇలా అంటే అనవసరమైన మనం కేర్ తీసుకుంటున్నామని అని అనుకుంటున్నారే కానీ అనవసరమైనటువంటి కేర్ ఇదంతా కూడా. సో చక్కటి ఆహారం, మంచి శరీరానికి తగినటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం, ముఖ్యంగా ఐరన్ రిచ్ ఫుడ్, ప్రోటీను, విటమిన్స్, అంటే న్యూట్రిషనల్ వాల్యూస్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్స్ ఉండేటటువంటి ఫుడ్ను తల్లికి ఇస్తే చాలు. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం సిజరేరియన్కి వెళ్తున్నారు. అంటే డాక్టర్లు చెప్పే భయం కావచ్చు, వీళ్ళలో ఉన్నటువంటి ఒక ఫోబియా కావచ్చు, రకరకాలైన కారణాల చేత డాక్టర్ల యొక్క వ్యాపార విధానాన్ని అనుసరించి కావచ్చు, ఎక్కువగా పొట్ట తెగ్గోసి బిడ్డను బయట తీసుకున్నారు. యాక్చువల్గా ప్రకృతి విధించినటువంటి ఒక నియమానుసారం రావాలి ఒక సంతానం అనేది. సో అప్పుడే తల్లికి బిడ్డకు ఒక మంచి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. సో దాని తర్వాత పిల్లల్ని పెంపకంలో మనం చాలా వరకు మనం జాగ్రత్త తీసుకుంటున్నాం అనుకుంటున్నారే కానీ ఇప్పుడు వాళ్ళు, కానీ మ్యాక్సిమం తల్లి ఆ ఎమోషనల్ బాండేజ్, తల్లికి బిడ్డకి ఎమోషనల్ బాండేజ్ లేకుండా చేస్తున్నాయి ఇవన్నీ కూడా, ఈ ప్రీ స్కూల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా. సో ఇంకో కొంతకాలం తర్వాత హాస్టల్స్లో వేస్తున్నారు. దాని ద్వారా వీళ్ళకు ఒక బాండేజ్ అనేది పోతుంది. ఈవెన్ తండ్రికి కూడా ఇప్పుడు 5 సంవత్సరాల వరకు ముద్దు పలుకులు, చిన్న మాటలు, వాళ్ళ నడక నేర్చుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, అంటే ఒక ఆనందమైనటువంటి క్షణాలని తల్లి తండ్రి ఇద్దరు కోల్పోతున్నారు. ఎందుకంటే వీళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ పిల్లలతో ఆడుకోవడానికి సమయం అనేది దొరకడం లేదు. జనరల్గా పూర్వకాలంలో మనకు తెలిసిన పల్లె ప్రాంతాల్లో ఏంటంటే తల్లి ఎక్కడికి పోతామన్నా బిడ్డను ఎత్తుకొని పోయేది, సంకనం పెట్టుకొని పోయేది. ఎప్పుడు ఏదైనా చిన్న పని చేస్తుంటే ఉయ్యాట్లో ఉంచుతూ పనులు చేసుకుంటూ ప్రతి క్షణం ఆమె చూసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే నేచర్ మన మారిన సామాజిక పరిస్థితుల కారణంగా అప్పుడు తల్లి కేవలం పిల్లల పెంపకము, కుటుంబ వ్యవహారాలు చూసుకోవడం, కుటుంబాన్ని సంరక్షణ చేయడం, పిల్లల్ని కేర్ చేయడం, వీటిని బాధ్యత ఆమెకు చాలా మంచి రెస్పాన్సిబిలిటీ ఉండింది. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ వదిలేసి డబ్బు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇద్దరిలో కూడా ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు డబ్బులు సంపాదిస్తున్నారే కానీ కుటుంబ పరిస్థితులు కొలాప్స్ అయిపోతున్నాయి. కుటుంబం యొక్క ఆ బాంధవ్యాలు, ఇద్దరి మధ్య రిలేషన్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యలో ఉండవలసినటువంటి బాండేజ్ రిలేషన్ అనేది లేదు, తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఒక ప్రేమ, తల్లిపాలు, ఇప్పుడు తల్లిపాలు దాదాపు 2 సంవత్సరాల బేబీ అయ్యేంత వరకు 2-3 సంవత్సరాల వరకు తాగేవాళ్ళు తల్లిపాలు. ఇప్పుడు ఇంజెక్షన్లు వేయించుకొని పాలని అరికట్టి వేస్తున్నారు, తన అన్నం పోతుందని చెప్పేసి కొంతమంది తల్లులు. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే తల్లిపాలు తాగినటువంటి పిల్లవాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ హై లెవెల్లో ఉంటుంది. డబ్బా పాలు, బయట పాలు తాగినటువంటి పిల్లలతో పోల్చినప్పుడు. సో వీళ్ళిద్దరికి తల్లిపాలు తాగేటప్పుడు ఆ యొక్క బాండేజ్ అనేది కూడా పెరుగుతుంది తల్లికి బిడ్డకు మధ్యలో. సో ఈ యొక్క బయట పాలను ఇవ్వడం పట్టడం వలన వీళ్ళిద్దరి మధ్య ఒక కనెక్టివిటీ తగ్గిపోతుంది. అందుకనే కొంత సమయం తర్వాత వీళ్ళు తల్లికి బిడ్డకు ఏం పెద్ద కనెక్టివిటీ లేకుండా పోయింది. సో దానివలన వాళ్లకు ప్రేమ అనురాగాలు ఇద్దరి మధ్యలో సన్నగిల్లిపోతున్నాయి రోజుకి.
సో ఇది బిడ్డ పుట్టిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల వరకు జరిగేటటువంటి పరిస్థితులు. సో ఈ పరిస్థితుల్ని మనం అధిగమించడానికి ఏం చేయొచ్చు అంటే మ్యాక్సిమం ఒక మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది, అది తీసుకోవచ్చు. తర్వాత కొంత ఎక్కువగా సార్ మెటర్నిటీ లీవ్ అంటే అందరికీ ఇవ్వరేమో మ్యాక్సిమం కంపెనీస్లో ఇస్తున్నారమ్మా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా 6 months మెటర్నిటీ లీవ్ అనేది ఉంది, ఇస్తున్నారు. ఈ 6 months కేర్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఉద్యోగానికి పోయినా కూడా మ్యాక్సిమం తక్కువ సమయాన్ని మనం ఉద్యోగం ఎక్కువ సమయాన్ని బేబీకి ఇవ్వడానికి ప్రయత్నించాలి అన్ని విధాలా కూడా. సో ఎక్కువ సమయం బేబీకి ఇవ్వడానికి మనం ప్రయత్నించినప్పుడు మన మధ్య ఒక బాండేజ్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అదే ప్రేమ అనురాగాలు అలాగే ఉంటాయి. లేదంటే కొంతకాలం తర్వాత ఆమె ఎవరో నేనెవరో అన్నట్లు ఇప్పుడు ఆయాలు ఉన్నారు, ఆయాలు పెంచుతారు. సో ప్రేమ అటాచ్మెంట్ ఆయా పైన పెరిగిపోతుంది తల్లిపైన ఉండడం కంటే కూడా. అలాగా మన ఈ యొక్క మారిన సామాజిక పరిస్థితుల దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ అనర్థాలు జరుగుతూ వాళ్ళ బాల్యాన్ని, విలువైనటువంటి బాల్యాన్ని కోల్పోతున్నారు. ఆడుకుంటూ పాడుకుంటూ హ్యాపీగా ఉండాల్సిన, ఆటలాడుతూ ఉండాల్సినటువంటి వయసులో లేనిపోయిన పుస్తకాల బరువుని వీపు మీద వేసుకొని ఆ యొక్క అనవసరమైన చదువులు, ఈ అవసరమైన చదువులే కాదు, పూర్వకాలంలో గురుకులాల్లో 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గురుకులాల్లో వేసేవాళ్ళు. 12 సంవత్సరాల వరకు ఇంట్లో తల్లిదండ్రులతోని ఆటలు పాటలు ఇవన్నీ ఉండేటివి. అవును, అప్పుడు అలా ఉండేటివి. సో ఇప్పుడు కనీసం మేము చదువుకునేటప్పుడు నేను 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో ఫస్ట్ క్లాస్ వెళ్ళాను. సో ఆ లోపు ఇంటితో ఎప్పుడు మమ్మీతోటి తిరుగుతూ, అమ్మతోటి తిరుగుతూ, నాన్నతోటి ఆడుకుంటూ ఇలా జీవితం ఉండేదన్నమాట. సో ఈ యొక్క కొంత వయసు దాటిన తర్వాత ఇప్పుడు బాల్యం అయిపోయింది, శైశవ అవస్థ అయిపోయిన తర్వాత సార్ అంటే ఇలా పిల్లలతో పేరెంట్స్ ఇలా దగ్గరగా రాకపోవడం వల్ల ఇంపాక్ట్ పిల్లల మీద ఏమైనా పడుతుందండి? ఖచ్చితంగా పడుతుందమ్మా. వాళ్ళకు లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళ డెఫిషియన్సీ, అంటే ఒక వాక్యూమ్ ఏర్పడిపోతుంది పిల్లల్లో. అంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని ఇస్తున్నాం కదా, వాళ్ళకి కావాల్సిన ఎన్ని నీడ్స్ ఇచ్చినా కూడా ఒక ప్రేమ అనేది ఒక ఎమోషన్ ఇవ్వలేము. సో ఆ ఎమోషన్ ఇవ్వలేనప్పుడు మీరు ఎంత నీడ్స్ ఇచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత సౌకర్యాలు ఇచ్చినా, ఎన్ని ల్యాప్టాప్ ఫోన్లు ఇచ్చినా, ట్యాబ్లు ఇచ్చినా, కంప్యూటర్ గేమ్స్ ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా టైంపాస్కే ఉంటాయి. కానీ వాళ్ళల్లో ఒక ఎంప్టీనెస్ అనేది రోజు రోజుకి పెద్దదవుతూ వస్తూ ఉంటుంది, వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమే ఎమోషనల్ వ్యాక్యూమ్. ఆ ఎమోషనల్ వ్యాక్యూమ్ అలా ఫిల్ అయ్యి అలా ఫుల్ఫిల్ కాకపోయినట్లయితే, తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి అందనట్టయితే, వాళ్ళు బాల్యావస్థ దాటిన తర్వాత కౌమారావస్థలో వేరే వాళ్ళ ప్రభావానికి సులభంగా లోనవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది చిన్నపిల్లలప్పుడు వాళ్ళకు ఒక వయసు వచ్చేటప్పుడు, కౌమార వయసు వచ్చేంతవరకు, యవ్వన దశలోకి వచ్చే లోపు వాళ్ళల్లో కనుక ఎమోషనల్ వేకెన్సీ, ఎమోషనల్ వ్యాక్యూమ్ కనుక ఉండిందంటే వేరే ఆపోజిట్ జెండర్ తోటి ఈజీగా మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా సులభంగా ఆపోజిట్ జెండర్ అబ్బాయిలు అయితే అమ్మాయిల్ని, అమ్మాయిలు అయితే అబ్బాయిల్ని మ్యానిపులేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మ్యానిపులేట్ చేసి వాళ్ళకు అనుకూలంగా వీళ్ళని మలుచుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్ ఎవరు ఫిల్ చేస్తారా అని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఒక ఆపోజిట్ జెండర్లో ఎవరైనా కొంచెం ప్రేమ కనుక నటించినా చాలు, సో వాళ్ళకి ఆల్రెడీ ఆ లోటు ఉండడం వల్ల వాళ్ళు చూపించేది అక్కడ ఫిల్ అవుతుందని చెప్పేసి అని అనుకొని వాళ్ళతో అట్రాక్ట్ అయిపోయి వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని వీళ్ళని ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మ్యానిపులేట్ చేసుకొని వీళ్ళ జీవితాన్ని అంటే దుర్భరంగా మార్చడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అంటే ఈ లోటు వల్ల వాళ్ళు అది నిజమా కాదా అనేది తెలుసుకోవాలి. అక్కడ లాజికల్ బ్రెయిన్ పనిచేయదు, లాజికల్ మైండ్ పనిచేయదు. అక్కడ కేవలం ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది.
ఆ వ్యాక్యూమ్ని ఎవరు ఫిల్ చేస్తే వాళ్లకు కంప్లీట్గా సరెండర్ అయిపోయి వాళ్ళు చెప్పినట్లు, ఎందుకంటే వీళ్ళు ఫుల్ఫిల్ అవుతున్నారు, ఆ వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ అవుతూ ఉంది, వీళ్ళు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటా ఉంది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు వాళ్ళ కంప్లీట్గా వీళ్ళ లైఫ్ని వాళ్ళకు సరెండర్ అయిపోయి అంటే తన రకరకాలుగా వాళ్ళు వీళ్ళని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆడపిల్లలు అయితే వాళ్ళ అన్ని విధాలా వాడుకుంటారు, మగపిల్లలని అయితే వాళ్ళని అన్ని విధాలా వాడుకుంటారు. ఇట్లా వాళ్ళ ఎమోషన్గా ఫ్లక్చుయేషన్స్ వచ్చి రాబోయే రోజుల్లో డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటుంది, ఎదురు యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్లోకి. ఎందుకంటే ఆ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అక్కడి నుంచి కూడా దొరకలేదు, దొరుకుతుందని అనుకున్నారు, అక్కడి నుంచి కూడా దొరకలేదు. దొరికినప్పుడు వాళ్ళు బ్రేకప్ అయిపోయినారు. ఇక్కడ ఇంకా వ్యాక్యూమ్ పెరిగిపోతుంది. ఇంకొకరు ఎవరన్నా ఒక మంచిగా 2 మాటలు మాట్లాడితే అక్కడ అట్రాక్ట్ అయిపోతారు, అక్కడ బ్రేకప్ అవుతుంది. ఇంకా ఇలా అలా చూస్తూ వీళ్ళు క్రేవింగ్ ఉంటుంది, ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక క్రేవ్ ఉంటుంది. ఆ క్రేవింగ్ తోటి ట్రై చేస్తూ ఉంటారు. ఎవరు నన్ను ఆ వ్యాక్యూమ్ని ఎవరు ఫిల్ చేస్తారు? ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా అమ్మ తండ్రి ఫిల్ చేయాలి దాన్ని. అక్కడ దొరకని ప్రేమని బయట వెతుక్కుంటారు వీళ్ళు. ఇలా బయట వెతుక్కుని ఇక్కడ మోసపోయి అక్కడ మోసపోయి అనేక మందితోటి వెతుక్కొని ఎవరిలోనూ దొరకదు యాక్చువల్గా. ఎవరు అంత ఎమోషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో దొరకనప్పుడు ఇంకా కంప్లీట్గా ఆ డిప్రెషన్లోకి వెళ్ళి యాంగ్జైటీ డిప్రెషన్ వచ్చి జీవితాన్ని దుర్భరంగా మారిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క యవ్వన దశలో జరిగేటటువంటి పరిస్థితులకు మూల బీజం అనేది తల్లిదండ్రులు ఇక్కడే వేస్తున్నారు. ఏం చేయాలంటారు సార్ ఇలాంటి పరిస్థితులు రాకుండా పిల్లలకు ఉండాలంటే? ఎలా ఉండాలి పిల్లలతో పేరెంట్స్? ఎస్, దీనికి మంచి ప్రశ్నమ్మా. ఇది చాలామందికి అవసరం ఈ విషయం. ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఎక్కువ మ్యాక్సిమం టైంని వాళ్ళకి ఇవ్వాలి, మ్యాక్సిమం వాళ్ళతో ఆడుకోవాలి. ఆటపాటలు కానీ వాళ్ళు బయటికి తీసుకుపోవడం కానీ, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతోనే ఉండడం కానీ, పైన పెట్టుకోవడం, అంటే వాళ్ళకు ఏదైతే వాళ్లకు అవసరమో ఆ ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. సో ఆ ప్రేమ అనేది ఆ ఎమోషనల్ వేకెన్సీ లేకుండా చూసుకోవాలి. వాళ్ళు మా నాన్న లేడే అన్న భావన వాళ్ళకు కూడా ఉంది. మా అమ్మ దూరంగా ఉంది, మా నాన్న దూరంగా ఉన్నాడు, నేను ఫోన్తో ఆడుకోవాలి, లేదంటే ల్యాప్టాప్తో ఆడుకోవాలి, లేదంటే ట్యాబ్లో గేమ్స్ ఆడాలి, లేదంటే కంప్యూటర్ గేమ్స్ ఆడాలి. ఇలా వెళ్ళకూడదు. అక్కడికి వెళుతున్నారు అంటే చిన్నప్పుడు కంప్యూటర్ గేమ్స్ వీటికి వెళుతున్నారు చిన్నపిల్లలంటే పేరెంట్స్ వాళ్లకు సమయాన్ని ఇవ్వలేదు అని అర్థం. అంటే జనరల్గా పిల్లలు అనే వాళ్ళు ఆ ఏజ్లో పేరెంట్స్తో ఆడుకోవాలి, పేరెంట్స్తో ఉండాలి, పేరెంట్స్ వాళ్ళతోటి ఆడుకోవాలి, పేరెంట్స్ తోటి పిల్లలు ఆడుకోవాలి, పిల్లలతోటి పేరెంట్స్ ఆడుకోవాలి. అప్పుడు ఇద్దరికీ ఒక రకమైనటువంటి గుడ్ ఫీలింగ్, ఒక మంచి ఫీల్ ఉంటుంది చిన్నపిల్లలతో ఆడుకున్నప్పుడు. తల్లిదండ్రులకు కూడా వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అవుతారు చిన్నపిల్లలతో ఆడుకున్నప్పుడు. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. సో పిల్లలకు కూడా ఆ ఎమోషనల్ వాక్యూమ్ అనేది డెవలప్ కాకుండా వీళ్ళ నుంచి ఎమోషన్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఐఎమ్ సేఫ్ అండ్ సెక్యూర్ విత్ మై మదర్, ఐఎమ్ సేఫ్ అండ్ సెక్యూర్ విత్ మై ఫాదర్, అండ్ ఐఎమ్ గెటింగ్ ఇనఫ్ లవ్ ఫ్రమ్ మై మదర్, ఐఎమ్ గెటింగ్ ఇనఫ్ ఎమోషన్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనేది వాళ్ళకొక నమ్మకం, ఒక ట్రస్ట్, ఒక సెక్యూరిటీ అనేది వాళ్ళ ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేకుండా పోతుంది. వాళ్ళు పెద్దయినా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఎమోషనల్ వేకెన్సీ, ఎమోషనల్ వాక్యూమ్ అనేది లేకుండా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ జీవితంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, వాళ్ళ లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడంలో కానీ వాళ్ళు స్టేబుల్గా వ్యవహరిస్తారు, బ్యాలెన్స్డ్గా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది అమ్మా. సో టీనేజ్లో వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలతో ఎలా వ్యవహరించాలి? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నమా. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో, ఇప్పుడున్నటువంటి రోజుల్లో చదువు ఒక దశకి వచ్చిన తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్ దశకి వచ్చేటప్పటికి, అంటే కౌమార దశ
కౌమార దశ దాటుకొని యవ్వనావస్థ కౌమార దశలో వచ్చేటప్పుడు అప్పుడు వీళ్ళ యొక్క మానసిక స్థితి మనం అనుకున్నట్టు ఫస్ట్ వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ని తల్లిదండ్రులు తీర్చాలి. ఎమోషనల్ నీడ్స్ని తల్లిదండ్రులు తీరుస్తూ ఎమోషనల్ నీడ్స్ అంటే ఎలాంటి నీడ్స్ సార్? అంటే వీళ్ళకు ఒక లోన్లీనెస్ రాకూడదు పిల్లలకి. నాకు తోడుగా ఉన్నారు, నా తల్లిదండ్రులు నాకు సపోర్టివ్గా ఉన్నారు అంటే వాళ్ళ ప్రతి కదలికను తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ వయసులో వాళ్లకు నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండదు, ఎమోషనల్గా వెళ్ళిపోతుంటారు, అంటే బ్లైండ్గా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఈవెన్ 8th 9th క్లాస్ వచ్చినప్పటి నుంచి డిగ్రీ వరకు పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్లకు నిర్ణయాత్మక శక్తి ఉండదు. ఎనర్జీ, హై లెవెల్ ఎనర్జీ ఉంటుంది బాడీలో, ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకు ఏమి చేసినా కూడా కన్ను మిన్ను కానదంటారు చూడండి, అలా ఉంటుంది. సో అలాంటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్ళను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు కేవలం నువ్వు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనే మార్కుల లిస్టు చూడడం కాదు, రిపోర్ట్ చూడడం కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉండేది తక్కువ, బయట స్కూల్లో ఉండేది ఎక్కువ. అలాంటప్పుడు వీళ్ళ యొక్క ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ప్రభావం, ముఖ్యంగా ఫ్రెండ్స్ యొక్క ప్రభావం పిల్లలపైన అధికంగా పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి వాళ్ళతో ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారా, ఎక్కువగా ఇంటర్నెట్లో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళతో కూర్చొని మనసు విప్పి మాట్లాడాలి. ఏం జరుగుతుంది నాన్న, ఏం జరుగుతుందమ్మా, ఎలా చేస్తున్నావు, నీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, నీ సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉందో చూసుకోవాలి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న విషయాన్ని కూడా గమనిస్తూ వాళ్ళను ప్రాపర్ వేలో పెట్టాలి ఆ ఎనర్జీని. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా వచ్చే వాటర్ని మనము జస్ట్ అలా వదిలేస్తే ఎలా అంటే అలా వెళ్ళిపోతాయి. అదే వాటర్ని కరెక్ట్ ప్రాపర్గా ఒక కాలువ లాగా చేసి కరెక్ట్గా పెడితే ఆ వాటర్ని మనం పంట పొలాలకు యూజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 16 టీనేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 13 నుంచి 19 వరకు వాళ్ళలో హై ఎనర్జీస్ లెవెల్స్ ఉంటాయి, ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేసినా కూడా లెక్క చేయకుండా చేస్తారు, దూసుకు వెళ్ళిపోతారు. సో అప్పుడు ఆ ఎనర్జీని ప్రాపర్ వేలో పెట్టి వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించడానికి తల్లి మరియు తండ్రి, ఇక్కడ కొన్ని ఇండ్లల్లో కొన్ని చోట్ల వాళ్ళు పెద్దవుతూ ఉంటారు కదా, భవిష్యత్తులో వాళ్ళ యొక్క అభిమానం మన పైన ఉండాలి, వాళ్ళు మనల్ని బాగా చూసుకోవాలి అని ఇక్కడ తల్లి తండ్రి మధ్య సరి అయిన అవగాహన కానీ సరైన సంబంధ బాంధవ్యాలు లేనటువంటి కుటుంబాలలో పిల్లలు చెడిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తల్లి చెప్తుంది, తల్లి తన వైపుకు తిప్పుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది పిల్లల్ని, తండ్రి ఏమో తన వైపుకు తిప్పుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరూ ఒకరి వైపుకి తిప్పుకోవాలని వీళ్ళిద్దరూ తల్లి తండ్రి ఇద్దరు చేసే ప్రయత్నంలో వీళ్ళు చెడిపోతారు. ఇప్పుడు ఏమి చేసినా కూడా దండించదు తల్లి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తండ్రి దండిస్తాడు, కానీ తల్లి దండించదు. తల్లి దాన్ని సప్రెస్ చేస్తుంది, మళ్ళీ అదే తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు గుణనిధి కథ అని ఒకటి ఉంది, మీరు మన మహాభారతంలో ఉపకథ, అది గుణనిధి. అంటే తల్లి పిల్లవాడు ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి, మంచి మార్గంలోకి, ఇది మంచిది నాన్న, ఇది చెడు నాన్న, లేదా అమ్మ ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఇది మంచిదమ్మా, ఇది చెడమ్మా అని వాళ్ళు చెప్పాలి, చెప్పి ప్రాపర్ వేలోకి తీసుకురావాలి. అలా చేయకుండా ఇప్పుడు స్వార్థం, వీళ్ళు పెద్ద అయితే ఒక ఎక్స్పెక్టేషన్,
వీళ్ళు ఉద్యోగాలు చేస్తే నన్ను బాగా చూసుకుంటారు, ఇప్పుడు నేను కనుక వాళ్ళని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తే అని అమ్మ, లేదు నాన్న కూడా ఎందుకు ఆనందన వాళ్ళతో మంచిగా ఉంటే బాగుంటుంది అని నాన్న. అంటే స్వార్థం ఇక్కడ కనుక వచ్చిందంటే, ఒక ఎక్స్పెక్టేషన్ పిల్లల పైన వచ్చిందంటే, ఇక్కడ పిల్లలు రాంగ్ రూట్లో వెళ్ళి జీవితాలను కంప్లీట్గా భవిష్యత్తుని సర్వనాశనం అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే వాళ్ళు తల్లి తండ్రి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి పిల్లల గురించి. ఏం చేస్తున్నారు, ఆడపిల్ల అయితే ఏం చేస్తూ ఉంది, ఎవరు ఫ్రెండ్ సర్కిల్లో ఎట్లా, తన ప్రవర్తన ఎలా ఉంది, తన ఎమోషనల్ లెవెల్లో ఎలా ఉంది, సైకిక్ లెవెల్లో ఎలా ఉంది, అబ్బాయి అయితే వాడు ఎమోషనల్ లెవెల్ ఎలా ఉంది, సైకిక్ లెవెల్ ఎలా ఉంది, ఫిజికల్గా యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు. సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా గమనించాలి. చిన్న వయసు, ఒక 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత యోగా జాయిన్ చేయడం, యోగా ప్రాక్టీస్ చేయడం, ఆసనాలు, ప్రాణాయామాలు, యాక్టివ్గా బాడీని తయారు చేసుకోవడం, బాడీ హెల్తీగా పెట్టుకోవడం, మైండ్ కూడా బాడీ హెల్తీగా ఉంటే మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ కూడా ఉంటుంది. సో యోగా ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి 12 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవాడికి, ప్రతి పిల్లకి, ఆడబిడ్డకి కానీ మగబిడ్డకి కానీ 12 సంవత్సరాలు దాటిన తర్వాత కంపల్సరీగా యోగా నేర్పించాలి. యోగ సాధన రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసుకునే దానికి అవకాశాన్ని కల్పించాలి. మెంటల్గా ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు ఈ టీనేజ్లో తప్పటడుగు వేయటానికి ఇద్దరికీ అవకాశం ఉంది. మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. తప్పటడుగు పడే సూచనల్ని ముందే పసిగట్టాలి తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటే ముందే పసిగట్టచ్చు. ఒకవేళ ఏదైనా తప్పటడుగు పడినా కూడా దాన్ని సరిదిద్ది మంచి మార్గంలోకి తీసుకురావాలి. లేదంటే ఒక తప్పటడుగు అనేక రకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది. ఒక రాంగ్ స్టెప్పు, ఒక మంచి దారిలో నడుస్తున్నప్పుడు ఒక చిన్న మలుపు వస్తుంది. మెయిన్ దారిని వదిలేసి మలుపు కనుక తీసుకున్నారంటే ఎక్కడికో అడవిలోకో సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంటే పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఉండాలి, పేరెంట్స్ దగ్గర ఉండాలి. ఏదైనా జరిగినా వాళ్ళు ధైర్యంగా చెప్పే ఆ ఫ్రీడమ్ ఉండాలి. వాళ్ళు ఈవెన్ లవ్ మ్యాటర్స్ కూడా మాట్లాడుకునేంత స్వేచ్ఛని ఇవ్వాలి తల్లిదండ్రులు. ఈవెన్ వాళ్ళు ఏది చేసినా కూడా తల్లిదండ్రుల మధ్య ఎదురుగా చెప్పే ఆ అవకాశం ఉండాలి. అంటే ఒక 16 సంవత్సరాలు దాటిన తర్వాత, 12-13 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి తల్లిదండ్రులకు, తల్లి తండ్రి పిల్లలకు మధ్య, పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి. సో ఆ ఫ్రెండ్లీ రిలేషన్లో వీళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు. అంటే భావాలలో వీళ్ళల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మా నాన్న నాకు ఒక వయసు 12-13 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంకా ఆయన స్టోరీస్ నాకు చెప్పేవాడు. ఇలా ఉంటుంది జీవితం, ఇలా ఉంటుంది జీవితం. అంటే ఒక కథల ద్వారాను, స్టోరీస్, ఎథిక్ స్టోరీస్ ద్వారాను ఇలా మంచి దారిలో మనల్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు. సో తర్వాత ఇది అయిన తర్వాత ముఖ్యంగా ఈ దశ చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ పీరియడ్ ఇది. సో ఈ దశ దాటుకున్న తర్వాత వాళ్ళకు ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మగపిల్లవాడైతే వెంటనే పెళ్లి చేసేసేయాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక 2 ఏళ్ళు, ఇంకొక 4 ఏళ్ళు సంపాదించనిలే, ఇంకొక 5 ఏళ్ళు సంపాదించనిలే, కొంత సెటిల్ కానీలే, అది ఇది అని ఏమనుకోకుండా 23-24 సంవత్సరాలు పిల్లవాడు మగపిల్లలకైతే బిలో 25 పెళ్లి చేసేసేయాలి. అప్పుడే జాబ్ వచ్చింది కదా సార్, శాలరీతో కొంచెం ఎంజాయ్ చేయాలి కదా. అదే ఇక్కడ వచ్చింది మనకు ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే, శాలరీతో కొద్ది రోజులు ఎంజాయ్ చేయనీయమని చెప్పేసి అని అబ్బాయిని అనుకుంటే ఆ ఎంజాయ్మెంటు ఇట్ లీడ్స్ టు డిజెంజాయ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. అంటే దుఃఖాలు, సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే సింగిల్గా ఉన్నప్పుడు రకరకాలైన థాట్స్ వస్తాయి. అంటే ఆ యుక్త వయసులో సింగిల్గా ఉండడం వలన రకరకాలైన ఆలోచనలు వచ్చి అనేక విధాలుగా ఇప్పుడున్నటువంటి సొసైటీలో అన్నీ అందుబాటులో ఉన్నాయి.
మ్యాక్సిమం తన జీవితాన్ని అంటే లైఫ్ని స్పాయిల్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవ్వటానికి ఆస్కారం ఉంటుంది పెళ్లి చేయకపోతే. యుక్త వయసు వచ్చిన తర్వాత 25 సంవత్సరాల అబ్బాయికి వచ్చినాయా వెంటనే పెళ్లి చేసి, నాయన నీ ఉద్యోగం నీ భార్య నువ్వు హ్యాపీగా ఉండండి, ఇక్కడ ఉంటారా సిటీలో ఉంటారా మీ ఇష్టం అని చెప్పేసి అని వాళ్లకు బాధ్యతని అప్పగించాలి. అదే ఆడపిల్ల అయితే ఉద్యోగం, వీళ్ళు కూడా ఉద్యోగం అనుకుంటున్నారు కాబట్టి ఈమెకు కూడా ఉద్యోగం వచ్చిన వెంటనే, లేదు ఇంకా ముందైనా పర్వాలేదు, ఒక సెటిల్ అవ్వాలని అనుకున్నప్పుడైతే ఓకే, ఉద్యోగం వచ్చిన వెంటనే విత్ ఇన్ మంత్స్ 1 నెలలో కానీ 2 నెలల్లో కానీ ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిందంటే వెంటనే అమ్మాయికి ఒక మంచి అబ్బాయిని చూసి వాళ్ళు తగినటువంటి అబ్బాయిని పెళ్లి చేసేసేయాలి. పెళ్లి చెయ్యకపోతే 24 సంవత్సరాలు అనుకుందాం, ఉద్యోగం వచ్చేటప్పటికి ఇద్దరికి కూడా బాగా మేల్ ఆర్ ఫీమేల్ 24-25 సంవత్సరాల వయసుకు ఉద్యోగం వచ్చేస్తూ ఉన్నాయి మ్యాక్సిమం. 25 సంవత్సరాల లోపు ఈ ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ పెళ్ళిళ్ళు చేసేసేయాలి వాళ్ళకు. అలా చెయ్యని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తూ హాస్టల్స్లో ఉన్నారనుకోండి, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఇక్కడ ఉన్నటువంటి ఆకర్షణలు, పబ్బులు, క్లబ్బులు, తాగుళ్ళు, ఫ్రెండ్స్, అంటే స్వేచ్ఛ ఉంటుంది, డబ్బు ఉంటుంది చేతిలో, లక్ష డబ్బు ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఎవరు అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ రెండింటి కారణంగా విపరీతమైన స్వేచ్ఛ, కావలసినటువంటి ధనం చేతిలో ఉన్నప్పుడు అజ్ఞానం వెర్రితలలు వేసి వాళ్ళ జీవితాలు నిట్ట నిలువున కూలిపోయే విధంగా ఇద్దరు కూడా తయారవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హాస్టల్స్లో పెట్టి ఉద్యోగాలు చేపించడం చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని మనమే వాళ్ళ జీవితాల్లో కల్పించడానికి కారణాలు అవుతున్నారు పేరెంట్స్. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉద్యోగం వచ్చిన వెంటనే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళిళ్ళు చేసేసేయండి. వాళ్ళ ఇద్దరు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది, వాళ్ళు శుభ్రంగా కాపురం చేసుకుంటారు. లేని పరిస్థితుల్లో బాయ్ ఫ్రెండ్స్ అని అమ్మాయిలు, గర్ల్ ఫ్రెండ్స్ అని అబ్బాయిలు, ఒకరి ఎనర్జీస్ ఇంకొకరికి మిక్స్ అవ్వక అనేక రకాలైన, ఇప్పుడు ఆడవాళ్ళకి యాక్చువల్గా మగవాళ్ళతోటి సెక్షువల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఒక 80% ఆఫ్ నెగటివ్ ఎనర్జీ, అంటే వాళ్ళ ఎనర్జీ 80% అబ్జర్వ్ చేసుకుంటుంది ఫీమేల్ బాడీ. సో వాళ్ళ కర్మ ఇక్కడ పోర్ అవుతుంది, కర్మ ట్రాన్స్ఫర్ అవుతుంది బాడీ మెమరీస్లో. ఇది చాలా మైన్యూట్ సైన్స్. ఇది ఇప్పుడు మన శాస్త్రాల్లో ఎప్పుడూ చెప్పడం జరిగింది, యోగ శాస్త్రంలో ముఖ్యంగా ఈ ఎనర్జీ పైన, ఎనర్జీ ట్రాన్స్ఫర్ పైన. ఇప్పుడు గురువులు మనకి ఆశీర్వాదం చేసేది ఎనర్జీని పోర్ చేయడం. ఇక్కడ ఒక స్త్రీ పురుషుల కలయికలో 20% మేల్కి అబ్జర్వ్ అవుతుంది, 80% ఫీమేల్కి అబ్జర్వ్ అవుతుంది. అలా ఇప్పుడు ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఉమెన్కి. ఇది ఒక బాండేజ్ క్రియేట్ చేస్తుంది ఆ మేల్ తోటి. అదే 2 రోజుల తర్వాత ఇక్కడ బ్రేకప్ చెప్పి ఇంకొకరిని ట్రై చేస్తారు. ఇప్పుడు డేటింగ్ యాప్స్ వస్తున్నాయి, సో డేటింగ్ చేస్తారు. అక్కడ వాళ్ళతోటి కొద్ది రోజులు ఉంటుంది, అక్కడి నుంచి కొంత కర్మ తీసుకుంటుంది, ఇక్కడ పోరింగ్ జరుగుతుంది. మీరు చూశారంటే మ్యాక్సిమం అమ్మాయిల కళ్ళ కింద నల్లగా ఉంటే అందరూ డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకంటే ద పోరింగ్ ఫ్రమ్ మల్టిపుల్ పార్ట్నర్స్. సార్, ఇలాగా పెళ్ళి అనే టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి పేరెంట్స్ పిల్లల పెళ్ళిళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇది చాలా మంచి పాయింట్ అమ్మా. ఇది పిల్లలకి పెళ్ళిళ్ళ విషయంలో ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అని అంటున్నారు. లవ్ మ్యారేజెస్ యాక్చువల్గా పెళ్ళికి ముందు లవ్ అనేది దెర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్, దట్ ఈజ్ ఓన్లీ అట్రాక్షన్. ఏమంటారు, ఇన్ఫాక్చుయేషన్. ఇక్కడ ఆపోజిట్ జెండర్కి ఒకరికొకరికి అట్రాక్ట్ అవుతారు. దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ లవ్. లవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఒకరికొకరు ఉంటూ ఒకరినొకరు సహాయ సహకారాలుగా ఉన్నప్పుడు అప్పుడు డెవలప్ అవుతుంది లవ్. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అని నేను వ్యతిరేకం కాదు, కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు
ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ డేటింగ్ అనే దాన్ని వెస్ట్రన్ టైప్ ఆఫ్ డేటింగ్ వద్దు. వాళ్ళతో సెక్సువల్ కాంటాక్ట్ లేకుండా వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకుంటూ భవిష్యత్తులో ఎలా ఉండాలి అంటే మా ఇద్దరు అభిప్రాయాలు కలిసినాయి, పెళ్లి చేసుకుందామని అనుకున్నారు, శారీరక సంబంధమే ఉండకూడదు, టచ్ కూడా చేయకూడదు, ఈవెన్ కిస్ కూడా చేయకూడదు. అలా భావాలని ఒకరి భావాలని ఒకరు చూసుకుంటూ ఒకరి హాబీస్ని ఒకరు అండర్స్టాండ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు 1 or 2 years ఇద్దరు ప్రతిరోజు మీట్ అవుతూ వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ గురించి ప్లానింగ్ వేసుకుంటూ పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎంతమందిని కలాలి, ఇలాంటి అంటే భవిష్యత్తుకు సంబంధించిన మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉండాలన్నది ఒక అవగాహన ఇద్దరు కల్పించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత శారీరకంగా కలవాలి. పెళ్లికి ముందు శారీరకంగా కలిస్తే ఆ మేల్ ఫియర్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక పెళ్లి చేసుకున్నా కూడా ఆ బాండేజ్ అనేది స్ట్రాంగ్గా ఉండకుండా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకునే విషయంలో లవ్ మ్యారేజ్ విషయంలో ఇది జాగ్రత్త తీసుకోవాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ శారీరకంగా కాకుండా ఫ్రెండ్లీగా ఉంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఇద్దరు కలిసి తల్లిదండ్రులు ఒప్పించి కానీ ఒప్పించకుండా కానీ వాళ్ళు ఇద్దరు ఇష్టపడినారంటే పెళ్లి చేసుకోవచ్చు, చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం అరేంజ్డ్ మ్యారేజ్ బాగుంటాయి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు బంధువుల్లో ఉంటారు కదా, ఆ బంధువుల్లో చిన్నప్పటి నుంచి పలానా ఒక వ్యక్తి పైన ఈ అమ్మాయి పైన ఈ అబ్బాయి క్రష్ ఉంటుంది, ఆ అబ్బాయి పైన ఈ అమ్మాయి క్రష్ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండేజ్ ఏర్పడుతుంది, మామ కొడుకు కానీ అత్త కొడుకు కానీ ఇంకో రకంగా ఊర్లో కానీ ఆ బాండేజ్ అట్లా ఇంక్రీజ్ అయ్యి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ బాండేజ్ పెరుగుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 టైపు. లేదు కొత్తగా వచ్చిన వ్యక్తి అన్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని అనేవాళ్ళు మన వాళ్ళు పెద్దవాళ్ళు. సో ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లల పెండ్లి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఒక మంచి పార్ట్నర్ని సెలెక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వీళ్ళు కూడా చూసి వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్ని సూటబుల్ పార్ట్నర్ని ఎన్నుకొని కనుక మ్యారేజ్ చేశానంటే ఆ మ్యారేజెస్ బాగా సక్సెస్ అవుతాయి. ఓకే సార్. ఇప్పుడు ఒకవేళ పెళ్ళైన తర్వాత ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఇలానే చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు వస్తే అప్పుడు పేరెంట్స్ ఎలాంటి పాత్ర వహించాలి సార్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఈరోజు ప్రతి పాయింట్ కూడా ఈనాటి సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఏంటంటే విడాకులు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాదాపు ఎక్కడెక్కడో ఒక్క కోర్టులోనే 50,000 విడాకుల కేసులు వచ్చి ఉన్నాయి హైదరాబాద్లో. ఎక్కడో నేను ఈ మధ్య ఎక్కడో న్యూస్లో చూశాను. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు భార్యాభర్తల మధ్య కొత్తగా పెండ్లైన దంపతుల మధ్య తొందరగా డిటాచ్మెంట్ వచ్చేస్తూ ఉంది, డీవియేషన్స్ వచ్చేస్తున్నాయి. దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయనుకోండి. ఏ కారణాలు ఉన్నప్పటికీ కూడా కానీ సమస్య అయితే ఇది నేటి సమాజం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య విడాకులు. ఇద్దరు నచ్చి ఇష్టపడి జీవితాంతం కలిసి ఉంటామని చెప్పేసి ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు కొన్ని నెలల్లోనే కొన్ని అతి తక్కువ కాలంలోనే విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మనం ముందు చెప్పుకున్నటువంటి కారణాలు, సామాజికంగా మారినటువంటి పరిస్థితులు, వెస్ట్రన్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ మన సొసైటీ పైన, ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ, ఇక రకరకాలైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని ప్రమాణం చేసుకున్న తర్వాత ఆ యొక్క ప్రమాణాన్ని, ఆ ప్రామిస్ని బ్రేక్ చేయకుండా కట్టుబడి ఉంటే ఇద్దరికీ మంచిదే. ఎందుకంటే ఇక్కడ ఒక స్త్రీ పురుషులు కలిసి ఉంటే ఒక కుటుంబం అవుతుంది. ఒక కుటుంబం అంటే సమాజంలో ఒక సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎమోషనల్
బాండేజ్ ఉంటుంది, ఆ నీడ్ ఏవైతే మన అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు మనకు ఇప్పటి నుంచి చివరి వరకు కూడా అవసరాలు తీరుతాయి. సో ఒక సుఖమైనటువంటి జీవితం ఉంటుంది. కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఈ యొక్క డీవియేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ డీవియేషన్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలి. ఇక్కడ ఎందుకు డీవియేషన్స్ వస్తున్నాయంటే మ్యాక్సిమం అప్పుడు పూర్వకాలంలో కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉండేది. తాత అవ్వ ఉండేవాళ్ళు, అమ్మ అత్తమామలు ఉండేవాళ్ళు, పెదనాన్నలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు, తోడుకోవడంలో ఉండేవాళ్ళు. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య భార్యాభర్తలు కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వీళ్ళకు వెళ్ళేది. పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. ముసలివాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ సైకాలజిస్టులు, చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏదైనా సమస్య ఉందంటే ఏది సమస్య ఉంది ఇక్కడ, వాళ్ళిద్దరిని కలపడానికి అనేక రకాలుగా చేసి మళ్ళీ కలిపేసేవాళ్ళు 2-3 రోజుల్లోనే. కానీ ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు ఇద్దరు ఒంటరిగా ఉండడం వలన ఈ ఉద్యోగరీత్యా వాళ్ళ యొక్క టైమింగ్స్ సెట్ అవ్వకపోవడం వలన ఇద్దరికి ఒక బాండేజ్ లేకుండా పోయింది. అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా పోయినారు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సలహాలు తీసుకొని రాంగ్ డెసిషన్స్ తీసుకొని వెంటనే ఏముందిలే సింగిల్గా ఉండొచ్చులే హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అని డివోర్స్ తీసుకుంటున్నారు. ఇద్దరు బోత్ జెండర్స్. ఇక్కడ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏదైనా చిన్న సమస్య వచ్చింది అని అన్నప్పుడు ముందే చెప్పి ఉండాలి. నాన్న నీకు ఏదైనా సమస్య వస్తే నాతో చెప్పు, మీ సంబంధంలో ఏదైనా సమస్య వచ్చి నాకు చెప్పునా అని చెప్పేసి అబ్బాయికి చెప్పాలి. అదేవిధంగా అమ్మాయికి కూడా మీకు ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పు అని చెప్పేసి చెప్పాలి తల్లిదండ్రులు. అప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళతోటి కూర్చొని మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని మూల కారణం ఏంటో తెలుసుకొని ఆ కారణాన్ని రెక్టిఫై కనుక చేయగలిగితే సమస్య అంతతో ముగిసిపోతుంది. వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారు. ఇంకా ఇప్పుడున్నటువంటి సమాజంలో స్వార్థంతో నిండున్నటువంటి వ్యక్తులు వాళ్ళు విడిపోతేనే బాగుంటుంది. ఎందుకంటే అమ్మాయి వాడిని వదిలేస్తే మన ఇంటి దగ్గరే ఉంటుంది, ఆ అమ్మాయి డబ్బులు సంపాదిస్తూ ఉంది, మనకే పెడుతుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు అబ్బాయికి కూడా పోతే పనులే పెళ్ళి లేకుండా ఉంటే ఉండరా ఎంజాయ్ చేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు పేరెంట్స్. చాలామందిని నేను చూశాను. పెళ్లి చేసుకోకుండా ఉంటే పర్వాలేదు, విడాకులు ఇచ్చేస్తే పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఉంటారు, వీళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు. సో అదొక కారణం. అది తల్లిదండ్రులు అలా కాకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి వయసు వస్తేనే ఓ మంచి అబ్బాయిని అమ్మాయికి చూసి పెళ్లి చేయాలి. ఒక మంచి అమ్మాయిని అబ్బాయికి చూసి వాళ్ళు నచ్చిన ఈడు జోడు చూసి కొడవల చేతికిమ్మన్నారు పెద్దవాళ్ళు. అంటే కొడవల చేతికిమ్మంటే వరి కోత కోసుకొనైనా బతుకుతారు, కూలి చేసుకునైనా బతకని, కానీ ఈడు జోడు ఉండేట్టుగా చూసుకోండి అని. సో ఇప్పుడు మ్యాక్సిమం ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ జోడీకి ప్రాధాన్యత ఇవ్వాలి. జోడీ బాగుంటే వాళ్ళు ఏ పనైనా చేసుకొని హాయిగా బతుకుతారు. ఓకే సార్. అయితే ఇంతవరకు పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి ఏంటనేది చెప్పుకున్నాం సార్. మరి పిల్లలు పేరెంట్స్తో ఎలా ఉండాలి సార్? ఇది కూడా ఈనాటి సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప రుగ్మత. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే డబ్బు రాజ్యం వెళ్తూ ఉంది. ధనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత కుటుంబ సంబంధ బాంధవ్యాలకు అంత ప్రియారిటీ ఇవ్వడం లేదు సమాజంలో వ్యక్తులు. అక్కడ చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేసేసినారు కదా పిల్లవాడిని, ప్రీ-ఎల్కేజీ నుంచే బయటికి పంపించేశారు. వాడు పెద్ద అయ్యి వీళ్ళను హాస్టల్లో వేస్తున్నాడు. వీళ్ళ హాస్టల్ ఏంటి? ఓల్డ్ ఏజ్ హోమ్, వృద్ధాప్య ఆశ్రమాలు, ఆశ్రమాల్లో వేస్తున్నారు. ఈ సేమ్ ఈడికి నా బట్ట అనే ఒక సామెత ఉంది. అంటే నువ్వు ఏది చేస్తే నేను అదే చేస్తాను. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు వీళ్ళ ప్రేమను పంచలేదు, ఆప్యాయంగా చూడలేదు, ఇట్లా చేయలేదు కాబట్టి వీళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళపైన ఏమంత ఎమోషన్స్ ఉంటాయి, వెళ్ళిపో నీకు ఎవరు సేవ చేస్తాదో అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. అంటే పిల్లలకి ఒకవేళ అంటే మ్యాక్సిమం ఇప్పుడు విదేశాల్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఇంక వేరే మార్గం లేక
ఒకవేళ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేస్తున్నారు. మ్యాక్సిమం వీలైనంత వరకు తల్లిదండ్రుల్ని మన చిన్నప్పుడు మనకి మన మలమూత్రాలను వెత్తేసి మనల్ని మన అభివృద్ధి కోసం వాళ్ళు అన్ని శ్రమపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళని చిన్నప్పుడు వీళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత మనల్ని చిన్నప్పుడు ఏ విధంగా చూసుకున్నారో అదే విధంగా చిన్నపిల్లల్లాగా వాళ్ళని చూసుకొని వాళ్ళ కడతీర్చామంటే వాళ్ళు హ్యాపీగా మనశ్శాంతిగా ప్రాణాన్ని వదిలేసి మళ్ళీ జన్మకి ప్రిపేర్ అవుతారు. సో ఈ యొక్క బాంధవ్యాలు అనేటివి మనకై మనము మన శాస్త్రాలు, మన సాంప్రదాయాలు, భారతీయ విలువలు వీటిని తెలుసుకొని వాటిని అనుసరించినామంటే అందరూ సుఖంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.